హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ గురించి అయితే డిస్కస్ చేసుకోబోతున్నాము. సో ఇప్పుడు మనం ఫస్ట్ రూల్స్ చూద్దాము. సో ఇక్కడ రూల్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ వన్ వచ్చేసి ఈ స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ ఎందులో ఇంప్లిమెంట్ చేయాలి. సో ఈ స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ వచ్చేసి ఓన్లీ స్టాక్స్లో మాత్రమే ఇంప్లిమెంట్ చేయబోతున్నాము. సెకండ్ వన్ వచ్చేసి టైం ఫ్రేమ్ చూసుకున్నట్టయితే ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్ అయితే తీసుకోబోతున్నాము. సో టైం ఫ్రేమ్ అనేది డైలీ టైం ఫ్రేము. సో స్వింగ్ ట్రేడింగ్ కాబట్టి నేదర్ మీరు డైలీ టైం ఫ్రేమ్ కన్సిడర్ చేసుకోవచ్చు ఆర్ హవర్లీ టైం ఫ్రేమ్ కన్సిడర్ చేసుకోవచ్చు, లేదా కొన్నిసార్లు వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా స్వింగ్ ట్రేడింగ్ అని స్ట్రాటజీస్ అయితే యూజ్ చేయొచ్చు. కానీ స్పెసిఫిక్గా ఈ వీడియోలో వచ్చేసి సో ఈ స్ట్రాటజీలో మనం డైలీ టైం ఫ్రేమ్ అయితే యూజ్ చేయబోతున్నాము. సో ఇక్కడ ఏదైతే చెప్తానో స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీలో అందులో స్పెసిఫిక్గా వచ్చేసి సో ఇన్సైడ్ క్యాండిల్ ప్యాటర్న్ స్ట్రాటజీ గురించి అయితే డిస్కస్ చేసుకోబోతున్నాము. సో ఇన్సైడ్ క్యాండిల్ ప్యాటర్న్ గురించి అయితే డిస్కస్ చేసుకోబోతున్నాము. సో ఇన్సైడ్ క్యాండిల్ ప్యాటర్న్ ఒకసారి చూద్దాము. సో ఏదైనా ఒక క్యాండిల్ ఫార్మేషన్ ఉంటుంది కదా, సపోజ్ ఈ ఒక క్యాండిల్ అనుకోండి. ఈ క్యాండిల్కి ఇన్సైడ్గా, సో ఈ క్యాండిల్కి ఇన్సైడ్గా అంటే నెక్స్ట్ క్యాండిల్ ఏదైతే ఫార్మేషన్ అవుతుందో సో ఈ క్యాండిల్కి హై లో ఈ బిట్వీన్లో కానీ నెక్స్ట్ క్యాండిల్ కానీ ఫామ్ అయిందంటే ఈ బిట్వీన్లోనే ఫామ్ అయి ఉండాలి. సో ఈ క్యాండిల్ అనేది ప్రీవియస్ క్యాండిల్కి ఇక్కడ హై టచ్ అవ్వకూడదు, లో టచ్ అవ్వకూడదు. సో అలాగని ఫార్మేషన్ అయిందంటే సో ఇది ఇన్సైడ్ క్యాండిల్ ప్యాటర్న్ ఫార్మేషన్ అంటారు. సో ఇప్పుడు స్ట్రాటజీ గురించి కదా మనం మాట్లాడుకోబోయేది. సో ఇక్కడ స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ కాబట్టి సో డైలీ టైం ఫ్రేము. సో ఫస్ట్ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ ఫస్ట్ క్యాండిల్ అనేది రెడ్ కలర్ క్యాండిల్ అయితే వచ్చి ఉండాలి. సో గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ క్యాండిల్ అనేది రెడ్ కలర్ క్యాండిల్. ఈ రెడ్ కలర్ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ క్యాండిల్ అనేది స్ట్రాంగ్గా ఉన్నా పర్లేదు, సో వీక్ అయితే ఉండకూడదు. సో వీక్ క్యాండిల్స్ అంటే రెడ్ కలర్ క్యాండిల్స్లో సో ఇండెసిషన్ క్యాండిల్స్ అనేసి వస్తుంది. ఇండెసిషన్ క్యాండిల్ అంటే అక్కడే ఓపెనింగ్ అయి ఉంటుంది, అక్కడే క్లోజింగ్ ఇస్తుంది. సో బోత్ సైడ్స్ విక్స్ అయితే ఫామ్ అయి ఉంటుంది. ఇలాంటి క్యాండిల్స్ అయితే ఫామ్ అవ్వకూడదు. అలాగే నెక్స్ట్ వీక్ క్యాండిల్స్ వచ్చేసి సో ఇలాంటి క్యాండిల్స్ వస్తుంది, ఇక్కడ బాడీ ఉంటుంది, ఇక్కడ విక్స్ వస్తుంది. ఇలాంటి క్యాండిల్స్ కూడా ఫామ్ అవ్వకూడదు. సో వీక్ క్యాండిల్ అయితే కన్సిడర్ చేసుకోకండి, ఓన్లీ స్ట్రాంగ్ క్యాండిల్ మాత్రమే కన్సిడర్ చేసుకుంటాం. సో ఫస్ట్ క్యాండిల్ అనేది రెడ్ కలర్ క్యాండిల్ వచ్చి ఉండాలి. సో దీనికి ఇన్సైడ్గా ఈ క్యాండిల్కి ఇన్సైడ్గా వచ్చేసి ఒక బుల్లిష్ క్యాండిల్ అయితే ఫామ్ అయి ఉండాలి, ఒక గ్రీన్ కలర్ క్యాండిల్. సో ఇది రెడ్ కలర్ క్యాండిల్. సో దీనికి ఇన్సైడ్ కంటే ఈ క్యాండిల్ ఒక హై లో ఈ బిట్వీన్లో ఒక బుల్లిష్ క్యాండిల్, సో గ్రీన్ కలర్ క్యాండిల్ అయితే ఫామ్ అయి ఉండాలి. సో ఇక్కడ గ్రీన్ కలర్ క్యాండిల్ వచ్చేసి ఒక బుల్లిష్ క్యాండిల్ అయితే ఫామ్ అయి ఉండాలి. సో ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ క్యాండిల్ అనేది ప్రీవియస్ క్యాండిల్కి హైకి టచ్ అవ్వకూడదు, లోకి టచ్ అవ్వకూడదు. అప్పుడు ఇక్కడ ఇన్సైడ్ క్యాండిల్ ప్యాటర్న్ ఫార్మేషన్ అయింది. అప్పుడు ఈ స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ అయితే ఇంప్లిమెంట్ చేస్తాం. ఇప్పుడు ఎంట్రీ గురించి మాట్లాడుకుందాము. ఎంట్రీ వచ్చేసి ఏదైతే ఈ క్యాండిల్ ఉందో రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది కదా, సో ఇది ఫస్ట్ క్యాండిల్ అని కన్సిడర్ చేసుకోండి. గ్రీన్ కలర్ క్యాండిల్ ఉంది కదా, ఇది సెకండ్ క్యాండిల్ అని కన్సిడర్ చేసుకోండి. సో ఎంట్రీ వచ్చేసి థర్డ్ క్యాండిల్ అయితే ఎంట్రీ అయితే ట్రిగ్గర్ కావాలి. సో ఎంట్రీ చూసుకున్నట్టయితే ఏదైతే ఫస్ట్ క్యాండిల్ ఫార్మేషన్ అయిందో రెడ్ కలర్ క్యాండిల్, ఈ క్యాండిల్ ఒక హై దగ్గర అయితే ఎంట్రీ తీసుకుంటాము. సో ఇది ఎంట్రీ. సో ఫస్ట్ క్యాండిల్ ఒక హై దగ్గర ఎంట్రీ తీసుకుంటాము. స్టాప్ లాస్ వచ్చేసి ఏదైతే ఫస్ట్ క్యాండిల్ రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయిందో ఆ క్యాండిల్ లోలో స్టాప్ లాస్ అయితే పెట్టుకుంటాం. సో ఇది ఎంట్రీ, స్టాప్ లాస్. ఈ ఎంట్రీ కూడా సో థర్డ్ క్యాండిల్లోనే. సో థర్డ్ క్యాండిల్ అంటే సో ఇప్పుడు గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది కదా, సో ఈ క్యాండిల్, సో ఈ క్యాండిల్ తర్వాత ఇమీడియట్లీగా ఏదైతే క్యాండిల్ ఫార్మేషన్ అవుతుందో సో ఇక్కడైతే ఎంట్రీ అయితే ట్రిగ్గర్ కావాలి. సో ఇది ఎంట్రీ. ఇక్కడ టార్గెట్ వచ్చేసి రిస్క్ రివార్డ్ బేస్ చేసుకుని ఉంటుంది. సో రిస్క్ టు రివార్డ్ రేషియో. సో ఇక్కడ రిస్క్ టు రివార్డ్ రేషియో వచ్చేసి ఫస్ట్ వన్ చూసుకున్నట్టయితే 1:1.5. ఇది ఫస్ట్ వన్ రిస్క్ టు రివార్డ్ రేషియో, సో ఆర్ఆర్. సో సెకండ్ వన్ వచ్చేసి టార్గెట్ 1:2. సో రిస్క్ టు రివార్డ్ రేషియో. సో స్వింగ్ ట్రేడింగ్ కాబట్టి మినిమం 1:1.5 అయితే కన్సిడర్ చేసుకోండి. సో స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ రిలేటెడ్గా నేను ప్లేలిస్ట్ కూడా ఇక్కడ ఇస్తాను పైన కార్డ్స్లో, అదొకసారి చెక్అవుట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా థియరిటికల్గా స్ట్రాటజీ చూసుకున్నట్టయితే సో మినిమం వచ్చేసి 1:1.5 కన్సిడర్ చేసుకోండి. సో మ్యాక్సిమం వచ్చేసి 1:2 కన్సిడర్ చేసుకోండి. ఒకవేళ మీకు మినిమం ఇక్కడే చాలనుకుంటే 1:1.5 రిస్క్ రివార్డ్ చాలనుకుంటే ఇక్కడే కూడా ఎగ్జిట్ అవ్వచ్చు, లేదా నాకు 1:1.5 వద్దు 1:2 కావాలనుకుంటే ఇక్కడ కూడా మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. సో అది మీ ఇష్టం, 1:1.5 తీసుకుంటారా 1:2 తీసుకుంటారా. ఒకవేళ మీరు రెండు రిస్క్ రివార్డ్ తీసుకుంటారు, సపోజ్ 1:1.5 రిస్క్ రివార్డు కన్సిడర్ చేసుకుంటారు, 1:2 రిస్క్ రివార్డ్ కన్సిడర్ చేసుకుంటారంటే 1:1.5 రిస్క్ రివార్డ్ దగ్గర మీరు ఏదైతే స్టాక్స్ ఇన్వెస్ట్ చేస్తారో సపోజ్ 100 షేర్స్ అనుకోండి. సో 1:1.5 రిస్క్ రివార్డ్ దగ్గర 70 to 80% షేర్స్ అనేది ఎగ్జిట్ అయిపోయింది. అంటే 80 షేర్స్ ఆర్ 70 షేర్స్ కానీ ఎగ్జిట్ అయిపోయింది. సో మిగతా రిమైనింగ్ షేర్స్ ఉంటుంది కదా, అక్కడ అది ఆ షేర్స్ వచ్చేసి 1:2 రిస్క్ రివార్డ్ దగ్గర సో రిమైనింగ్ షేర్స్ ఎగ్జిట్ అవ్వండి.
సో ఇలా కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. లేదా ఆ 100 షేర్స్లో నేను ఇక్కడ ఎగ్జిట్ అవ్వాలనుకుంటే ఇక్కడే కూడా ఎగ్జిట్ అవ్వచ్చు, ఆర్ ఇక్కడ ఎగ్జిట్ అవ్వాలనుకుంటే 1:2 దగ్గర ఇక్కడ కూడా ఎగ్జిట్ అవ్వచ్చు. అది మీ ఇష్టం. సో మ్యాక్సిమం వచ్చేసి 1:2 మాత్రమే. సో ఇప్పుడు మనం చార్ట్కి డిస్కస్ చేసుకుందాం. సో గైస్ స్టాక్లోకి వచ్చాను. ఫస్ట్ స్టాక్ నేమ్ వచ్చేసి ఈచర్ మోటార్స్ లిమిటెడ్. టైం ఫ్రేమ్ వచ్చేసి డైలీ టైం ఫ్రేము. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఎగ్జాక్ట్లీగా డేట్ వచ్చేసి, సో ఇక్కడ కర్సర్ పెడతాను కదా, సో నవంబర్ 2025 ఈ టైంలో చూసుకోండి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే సో ఏదైతే ఈ క్యాండిల్ ఉందో, సో ఇక్కడ 14th నవంబర్ 2025 ఈ క్యాండిల్ చూసుకోండి. ఈ క్యాండిల్ చూసుకున్నట్టయితే మీకు రెడ్ కలర్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. సో దీని తర్వాత బుల్లిష్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. సో ఈ రెడ్ కలర్ క్యాండిల్కి ఇన్సైడ్గానే సో బుల్లిష్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. సో ఇక్కడ మీరు ఇన్సైడ్ క్యాండిల్ ప్యాటర్న్ అయితే ఫార్మేషన్ కన్సిడర్ చేసుకుంటారు. సో మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. సో ఇది రెడ్ కలర్ క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్. సో ఇది ఫస్ట్ క్యాండిల్. సో దీనికి ఇన్సైడ్గా సో ఈ క్యాండిల్ యొక్క హై లో ఈ బిట్వీన్లో వచ్చేసి బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఇక్కడ మీరు కన్ఫర్మేషన్ తీసుకుంటారు. సో ఇది ఒక రోజు, ఎందుకంటే ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్ తీసుకుంటాను కాబట్టి. సో ఇది ఫస్ట్ డే, ఇది సెకండ్ డే. సో నెక్స్ట్ మీరు ఎంట్రీ ట్రిగ్గర్ ఎప్పుడు ప్లేస్ చేస్తారు? సో ఎప్పుడైతే మార్కెట్ థర్డ్ డే రోజున, సో ఇక్కడ ఉంది కదా ఈ క్యాండిల్, ఈ రోజున మీరు ఓపెనింగ్ అయ్యే టైంకి సో ఈ యొక్క హై ఉంది కదా ఫస్ట్ క్యాండిల్ యొక్క హై, ఈ క్యాండిల్ యొక్క హై దగ్గర అయితే మీరు ఎంట్రీ ట్రిగ్గర్ అయితే ప్లేస్ చేస్తారు. సో ఆ రోజు సో అంటే థర్డ్ డే రోజున మీకు ఎంట్రీ కానీ ట్రిగ్గర్ అయిందంటే మీరు ఎంట్రీ తీసుకుంటారు. సో ఇది ఎంట్రీ. ఒకవేళ ఎంట్రీ కానీ ట్రిగ్గర్ కాకపోతే సో వదిలేండి, ఆ స్ట్రాటజీ అయితే వదిలేండి. నెక్స్ట్ ఎంట్రీ తీసుకున్న తర్వాత ఒకవేళ ఎంట్రీ కానీ ట్రిగ్గర్ అయిందంటే ఎంట్రీ తర్వాత మీరు స్టాప్ లాస్ ట్రిగ్గర్ అనేది కూడా ప్లేస్ చేస్తారు. అప్పుడు ఈ ఫస్ట్ క్యాండిల్ ఉంది కదా, ఈ ఫస్ట్ క్యాండిల్ యొక్క లో దగ్గర అయితే స్టాప్ లాస్ అయితే పెట్టుకుంటారు. సో దీన్ని బేస్ చేసుకొని సపోజ్ 20 పాయింట్స్ స్టాప్ లాస్ అనుకోండి. సో 1:1.5 రిస్క్ రివార్డ్ అయితే సో 35 పాయింట్స్ అనేది టార్గెట్గా కన్సిడర్ చేసుకుంటాము. సేమ్ 40 పాయింట్స్ అనేది మరొక టార్గెట్ అయితే కన్సిడర్ చేసుకుంటాం. సో మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ క్యాండిల్ యొక్క హై వెయిట్ చేయండి. సో ఈ క్యాండిల్ యొక్క హై వచ్చేసి ఇక్కడ. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ క్యాండిల్ యొక్క హై అనేది థర్డ్ డే రోజున మనకి ఎంట్రీ అయితే ట్రిగ్గర్ అయింది. సో ఆల్మోస్ట్ 6848.30. సో ఎంట్రీ అయితే ప్లేస్ చేస్తాం. సో ఇక్కడ డైరెక్ట్గా లాంగ్ పొజిషన్ తీసుకునేసి ఎంట్రీ అనేది ప్లేస్ చేస్తాము. సో ఇప్పుడు స్టాప్ లాస్ చూసుకున్నట్టయితే ఏదైతే ఫస్ట్ క్యాండిల్ ఫామ్ అయిందో ఈ క్యాండిల్ లోలో స్టాప్ లాస్ పెట్టుకుంటాం. సో స్టాప్ లాస్ వచ్చేసి ఆల్మోస్ట్ ఇక్కడ. సో స్టాప్ లాస్ లెవెల్ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఇక్కడ. సో ఆల్మోస్ట్ 180 పాయింట్స్ వరకు స్టాప్ లాస్ లెవెల్. సో 180 పాయింట్స్ స్టాప్ లాస్ అయితే ఇప్పుడు మనం ఫస్ట్ రిస్క్ రివార్డ్ వచ్చేసి 1:1.5 రిస్క్ రివార్డ్ అయితే చూద్దాము. సో ఇక్కడ 1:1.5 రిస్క్ రివార్డ్ వచ్చేసి అచీవ్ అయిందా లేదా? సో ఇక్కడ చూసుకున్నట్టయితే 1:1.5 రిస్క్ రివార్డు ఆల్మోస్ట్ అయితే అచీవ్ అయింది. సో 180 పాయింట్స్ స్టాప్ లాస్ తీసుకుంటాము. సో మీకు ఆల్మోస్ట్ 270 పాయింట్స్ వరకు టార్గెట్ అయితే ట్రిగ్గర్ అవుతుంది. సో ఇది వన్ ఆఫ్ ద స్టాకు. సో నెక్స్ట్ స్టాక్ చూద్దాము. సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసి ఎగ్జాంపుల్గా కన్సిడర్ చేసుకోండి. సో ఎందుకంటే ఇక్కడ ప్రీవియస్గా చూడండి, ఇక్కడ ఏదైతే బెరిష్ క్యాండిల్ చెప్పానో ఇది స్ట్రాంగ్ క్యాండిల్. సో దాని తర్వాత బులిష్ క్యాండిల్ కూడా స్ట్రాంగ్ క్యాండిల్. అంటే ఇండేషన్ క్యాండిల్ అయితే రాలేదు. ఇండేషన్ క్యాండిల్ అంటే సో ఎలాంటి క్యాండిల్స్ అంటే సపోజ్ బోత్ సైడ్స్ విక్స్ వస్తుంది కదా, సో ఇటువంటి క్యాండిల్ చూపిస్తాను. సో ఇలాంటి క్యాండిల్స్ అయితే రాలేదు. సో బోత్ సైడ్స్ విక్స్ ఏదైతే ఉందో ఈ బోత్ సైడ్స్ విక్స్ అనేది ఈక్వల్గా ఉండకూడదు. అప్పుడు ఉంటే సో ఇండెసిషన్ క్యాండిల్ అంటాం. ఇలాంటి క్యాండిల్స్ అయితే ఫామ్ అవ్వకూడదు. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్లో ఒకసారి చూద్దాము. అలాంటి క్యాండిల్స్ అయితే ఫామ్ అయింది కాబట్టి ఒకసారి చూపిస్తాను ఎగ్జాంపుల్గా. సో గైస్ సెకండ్ స్టాక్ నేమ్ వచ్చేసి సిప్లా లిమిటెడ్. టైం ఫ్రేమ్ వచ్చేసి డైలీ టైం ఫ్రేము. సో డేట్ వచ్చేసి ఎగ్జాక్ట్లీగా ఇక్కడ. సో 28 ఏప్రిల్ 2026. సో ఏదైతే రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయిందో ఈ క్యాండిల్ చూసుకోండి. ఈ క్యాండిల్ చూసుకున్నట్టయితే మీకు ఇండేషన్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. అంటే బోత్ సైడ్స్ విక్స్ వచ్చింది. సో కనబడుతుంది కదా, బోత్ సైడ్స్ అనేది విక్స్ అయితే ఫామ్ అయింది. సో ఈక్వల్గా సో మధ్యలో బాడీ అయితే వచ్చింది. ఓకే, ఇది ఇండేషన్ క్యాండిల్. సో ఇటువంటి టైంలో మీరు ఎంట్రీ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ తీసుకోవాలనుకుంటే సో మినిమం రిస్క్ రివార్డ్ ఏదైతే చెప్పానో 1:1.5 రిస్క్ రివార్డు. సో ఇదైతే కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇలాంటి క్యాండిల్స్ వస్తాయి, అది కూడా ఇండేషన్ క్యాండిల్. సో మరి వీక్ క్యాండిల్స్ వచ్చేసి సో ఎటువంటి క్యాండిల్స్ అంటే ఇలాంటిది. సో ఇక్కడే చూపిస్తాను. సో ఈ క్యాండిల్స్ ఉంది కదా, ఇలాంటి క్యాండిల్స్ అయితే అస్సలు రాకూడదు. ఇలాంటి క్యాండిల్స్ అయితే కన్సిడర్ చేసుకోకండి. సో ఇండేషన్ క్యాండిల్ వచ్చినా పర్లేదు. సో అట్లీస్ట్ 1:1.5 రిస్క్ రివార్డ్ కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఒకసారి ఇక్కడ ఎగ్జాంపుల్గా చూపిస్తాను. ఇక్కడ చూసుకున్నట్టయితే సో ఫస్ట్ క్యాండిల్ అనేది రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది. సో దానికి ఇన్సైడ్గా ఒక బుల్లిష్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. సో థర్డ్ క్యాండిల్లో మనం ఎంట్రీ ట్రిగ్గర్ అయితే ప్లేస్ చేస్తాము. ఎప్పుడైతే థర్డ్ క్యాండిల్ ఒక ఓపెనింగ్ టైంలో, సో మార్కెట్ ఓపెనింగ్ టైంలో సో ఈ క్యాండిల్ ఒక హై దగ్గర అయితే ఎంట్రీ ప్లేస్ చేస్తాము.
సో మనకి ఎంట్రీ అయితే ట్రిగ్గర్ అయింది. సో ఇప్పుడు డైరెక్ట్గా లాంగ్ పొజిషన్ తీసుకునేసి సో ఈ క్యాండిల్ ఒక హై దగ్గర కదా, సో ప్రైస్ వచ్చేసి ఇక్కడైతే ఎంట్రీ తీసుకుంటాము. స్టాప్ లాస్ వచ్చేసి ఆల్మోస్ట్ 30 పాయింట్స్ అనేది స్టాప్ లాస్. సో ఇక్కడ ఇండెసిషన్ క్యాండిల్ టైప్ వచ్చింది కాబట్టి మీరు 1:1.5 రిస్క్ రివార్డ్ అయితే కన్సిడర్ చేసుకోండి. సో 30 పాయింట్స్ స్టాప్ లాస్ అయితే సో ఆల్మోస్ట్ 45 పాయింట్స్ అనేది టార్గెట్. ఇక్కడ చూసుకోండి 30 పాయింట్స్ అనేది స్టాప్ లాస్ తీసుకుంటారు. సో 45 పాయింట్స్ అనేది టార్గెట్ అయితే అచీవ్ అవుతుంది. సో 1:1.5 రిస్క్ రివార్డ్ అయితే అచీవ్ అయింది. సో ఇది ఫ్రెండ్స్ సెకండ్ ఎగ్జాంపుల్, మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఇప్పుడు థర్డ్ స్టాక్ మూవ్ అవుదాము. సో థర్డ్ స్టాక్ నేమ్ వచ్చేసి యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్. టైం ఫ్రేమ్ వచ్చేసి డైలీ టైం ఫ్రేమ్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే సో ఎగ్జాక్ట్లీగా డేట్ వచ్చేసి సో 16th October 2025. సో ఇక్కడ చూసుకోండి ఒక బేరిష్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది, స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది. సో దీనికి ఇన్సైడ్గా సో ఈ క్యాండిల్ ఒక హై లో ఇన్సైడ్గా చూసుకున్నట్టయితే వెయిట్ చేయండి. సో ఇక్కడ క్యాండిల్ ఒక హై లో మార్క్ చేస్తాను. ఆ క్యాండిల్ ఒక హై, నెక్స్ట్ ఆ క్యాండిల్ ఒక లో ఇక్కడ. సో దీనికి ఇన్సైడ్గా చూసుకున్నట్టయితే మీకు ఒక బుల్లిష్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. సో ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది. సో మీరు ఇక్కడ కన్ఫర్మేషన్ తీసుకుంటారు, 100% కన్ఫర్మేషన్ తీసుకుంటారు. సో కన్ఫర్మేషన్ తీసుకునే ముందు సో ఈ రెడ్ కలర్ క్యాండిల్ ఉంది కదా, ఇది స్ట్రాంగ్ క్యాండిల్ అయి ఉండాలి. సో ఇక్కడ స్ట్రాంగ్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. సో ఇప్పుడు ఇక్కడ కన్ఫర్మేషన్ తీసుకుంటారు. సో ఇప్పుడు ఎంట్రీ తీసుకుంటారు. ఎంట్రీ వచ్చేసి ఈ థర్డ్ డే రోజున ఓపెనింగ్ టైంకి, మార్కెట్ ఓపెనింగ్ టైంకి సో ఈ క్యాండిల్ ఒక హై ఏదైతే ఉందో ఫస్ట్ క్యాండిల్ ఒక హై దగ్గర ఇక్కడైతే ఎంట్రీ అనేది ప్లేస్ చేస్తాం. సో ఇది ఎంట్రీ. సో లాంగ్ పొజిషన్ తీసుకునేసి సో ఇక్కడ కానీ ఎంట్రీ కానీ తీసుకునేటంటే సో ఇది ఎంట్రీ. ఇప్పుడు స్టాప్ లాస్ చూద్దాము. స్టాప్ లాస్ వచ్చేసి ఏదైతే క్యాండిల్ ఫార్మేషన్ అయిందో సో ఈ ఫస్ట్ క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్ ఒక లో దగ్గర స్టాప్ లాస్ అయితే పెట్టుకుంటాం. సో స్టాప్ లాస్ వచ్చేసి ఆల్మోస్ట్ సో 31 నుంచి 32 పాయింట్స్ స్టాప్ లాస్ అయితే పెట్టుకుంటాం. ఇప్పుడు మనం ఈ రిమూవ్ చేసేస్తాను. సో ఇప్పుడు 32 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకునేసి సో ఫస్ట్ రిస్క్ రివార్డ్ వచ్చేసి 1:1.5 రిస్క్ రివార్డ్ అయితే కన్సిడర్ చేసుకుంటాం. సో ఫస్ట్ రిస్క్ రివార్డ్ వచ్చేసి ఆల్మోస్ట్ 1:1.5. ఇక్కడ చూసుకోండి 1:1.5 రిస్క్ రివార్డ్ వచ్చేసి మీకు ఇక్కడైతే అచీవ్ అయింది. సో ఇక్కడ 31 నుంచి 32 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. 1:1.5 రిస్క్ రివార్డ్ కన్సిడర్ చేసుకుంటాము. సో టార్గెట్ వచ్చేసి ఆల్మోస్ట్ 48 పాయింట్స్ అయితే టార్గెట్ అయితే అచీవ్ అవుతాం. సో మీకు 1:1.5 రిస్క్ రివార్డ్ అయితే అచీవ్ అయింది. సో ఇప్పుడు సెకండ్ రిస్క్ రివార్డ్ చూద్దాము. సెకండ్ రిస్క్ రివార్డ్ వచ్చేసి ఆల్మోస్ట్ 32 స్టాప్ లాస్ అయితే సో 64 పాయింట్స్ అనేది టార్గెట్. సో ఇక్కడ చూసుకోండి సో ఆల్మోస్ట్ ఇక్కడ రిస్క్ రివార్డ్ అయితే అచీవ్ అయింది. సో 31 నుంచి 32 పాయింట్స్ అనేది స్టాప్ లాస్ తీసుకుంటాము. సేమ్ 63 నుంచి 64 పాయింట్స్ అనేది టార్గెట్ అయితే కన్సిడర్ చేసుకుంటాం. సో రిస్క్ రివార్డ్ వచ్చేసి 1:2 రిస్క్ రివార్డ్. సో మీకు అచీవ్ అయిందా లేదా 1:2 రిస్క్ రివార్డ్ రిలేటెడ్గా. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈరోజు ఒక వీడియో. సో స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ ఇన్సైడ్ క్యాండిల్ ప్యాటర్న్ బేస్ చేసుకునేసి సో ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్కి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో.